నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా చోటు ఇచ్చినట్లు సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ చోటు దక్కే అవకాశం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుండి సత్యనారాయణకు అవకాశం కల్పించగా మాల సామాజిక వర్గం నుండి వివేక్ కు, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా చోటు ఇచ్చినట్లు సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ చోటు దక్కే అవకాశం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుండి సత్యనారాయణకు అవకాశం కల్పించగా మాల సామాజిక వర్గం నుండి వివేక్ కు, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. మధ్యాహ్నం 12:45 రాజ్భవన్ వేదికగా గవర్నర్ డిసిపి వర్మ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నూతన మంత్రివర్గం విస్తరణలో భాగంగా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఒకటి మాదిగ సామాజిక వర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామిని తీసుకున్నారు. అదేవిధంగా బీసీ ముదిరాజు సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు కు మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఈ ముగ్గురితో కూడా ఇవాళ మధ్యాహ్నం 12:45 రాజ్భవన్ వేదికగా గవర్నర్ డిసిపి వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం వారి యొక్క శాఖల మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా తెలియజేస్తుంది. అయితే ఇప్పటికే 6 మంత్రులు ఖాళీ ఉండగా మంత్రివర్గంలో ముగ్గురిని తీసుకోవాలనేటటువంటి ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఇటీవల బీసీ కులగణనం చేపట్టింది. దాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లేందుకు కూడా కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తా ఉంది. దాంతో పాటుగానే ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగ సామాజిక వర్గం జనాభా అత్యధికంగా ఉంది అని తేలిన నేపథ్యంలో కూడా ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అటు కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం కల్పించనుంది. దాంతో పాటుగానే పార్లమెంట్ ఎన్నికలకు బిఫోర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ ముగ్గురికి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రాజు.